హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫెస్టివల్ సీజన్ అనేది స్టార్ట్ అయింది కదండి. కొద్ది రోజుల్లో ఇంకా క్రిస్మస్ వస్తుంది, అలాగే న్యూ ఇయర్, ఇంకా పొంగల్ కూడా వస్తుంది కదండి. అయితే మనం ముగ్గులు వేసుకుంటాం కదా. ఈ ముగ్గుల కోసం మనం రకరకాల కలర్స్ని బయట కొనుక్కుంటూ ఉంటాం కదండి. అయితే అలా కాకుండా ఈసారి మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా కలర్స్ని మనం తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకుంటే బయట కొనే కలర్స్ కంటే కూడా చాలా బాగుంటాయండి ఈ కలర్స్. అలాగే చాలా తక్కువ టైంలోన ఎక్కువ ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే వీటిని చాలా ఈజీగా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. వీటిని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అందుకోసం నేను ఇక్కడ బియ్యం పిండిని తీసుకున్నానండి. రేషన్ బియ్యం పిండి తీసుకుంటే మంచిదండి. మనకి చాలా తక్కువగా దొరుకుతుంది కదా రేషన్ బియ్యం అనేది. వాటిని తీసుకొని బియ్యాన్ని మనం కడగవలసిన అవసరం లేదండి. మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా పొడి చేసుకోవాలి. అయితే పొడి చేసుకున్నప్పుడు చూడండి, ఇలా మనకి ముగ్గు వేసుకునే లైన్స్ అనేవి బాగా రావాలండి. ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నేను కలర్స్ కోసం ఇక్కడ ఫుడ్ కలర్స్ని యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ ఆరెంజ్, గ్రీన్ కలర్ తీసుకున్నాను. వీటినైనా మనం యూజ్ చేయొచ్చు. లేకపోతే కలర్ పెయింట్స్ ఉంటాయి కదండి, పిల్లలు యూజ్ చేస్తారు, వాటినైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, సింధూరం కానీ కుంకుమ కానీ ఇలాంటివి ఉంటాయి కదండి ప్యాకెట్స్, వాటినైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నానండి. తీసుకొని 2 గరిటెల వరకు నేను వరిపిండిని వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే మీరు అంత పిండిని ఇక్కడ వేసుకోండి. తర్వాత ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది కదండి, దాన్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు మనం కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకోవటం వల్ల ఇప్పుడు పిండి అలాగే కలర్ అనేది బాగా కలుస్తుందండి. ఇప్పుడు మనం ఒక 5 లేదా 10 సెకండ్స్ పాటు దీన్ని ఇలా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేయటం వల్ల కలర్ అనేది పిండికి బాగా పడుతుందండి. మనకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, మనకి మంచిగా కలర్ అనేది తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా, లైట్ గ్రీన్ కలర్ అనేది వచ్చిందండి నాకు ఇక్కడ. మీకు ఇంకా డార్క్ గ్రీన్ కలర్ కావాలంటే మీరు కొద్దిగా కలర్ని ఎక్కువ వేసుకుంటే మీకు డార్క్ కలర్ అనేది వస్తుంది. అలాగే మిక్సీ జార్ని నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. సెకండ్ టైం మళ్ళీ వేస్తాం కదా, సో మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఎండలో పెట్టుకుంటే మనకి కలర్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత అదే మిక్సీ జార్లోకి నేను మళ్ళీ 2 గరిటెల వరకు వరిపిండిని వేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ కలర్స్ ఉంటాయి కదండి, పిల్లలు ఎక్కువ వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వాటర్ కలర్స్ని తీసుకున్నాను, పింక్ కలర్ని. ఈ పింక్ కలర్ తీసుకొని ఇందులో కొద్దిగా మనం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు మళ్ళీ వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మనం ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 10 సెకండ్స్ పాటు మీరు మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకుంటే ఇంకా మంచిదండి. జారుకి ఒకవేళ పిండి అనేది అతుక్కుపోతుంది కదా, సో మనం స్పూన్తో కానీ చేతితో కానీ ఒకసారి దాన్ని కలుపుకొని మళ్ళీ మనం మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, పింక్ కలర్ అనేది రెడీ అయిపోయింది. అలాగే నేను ఇక్కడ నెక్స్ట్ ఇంకో కలర్ని తయారు చేస్తున్నానండి. అందుకోసం మళ్ళీ నేను ఇక్కడ మిక్సీ జార్లోకి 2 గరిటెల వరకు వరిపిండిని వేసుకున్నాను. ఇక్కడ నేను కుంకాన్ని వేసుకుంటున్నానండి. కుంకుమ వేసుకొని మళ్ళీ కొద్దిగా 2 స్పూన్ల వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని మనం దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే చాలు, మనకి ఇంకో కలర్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను బ్రౌన్ కలర్ని తయారు చేసుకున్నాను. ఇక్కడ మనం కొద్దిగా ఇంకా ఎక్కువగా కుంకాన్ని యాడ్ చేస్తే మనకి ఇంకా మంచి కలర్ అనేది వస్తుంది. చూడండి, ఇవి ఇలా తయారయ్యాయి కదా. ఈ కలర్స్ని మనం ఎండలో పెట్టుకోవాలండి, బాగా ఎండిపోయినంత వరకు. ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత మనకి కలర్స్ అనేవి చాలా నీట్గా తయారైపోతాయి. ఇక్కడ చూడండి, కలర్స్ అనేవి తయారైపోయాయి. నేను ఒక 2 డేస్ వీటిని మంచి ఎండలో పెట్టుకున్నానండి. ఎండలో పెట్టుకున్న తర్వాత నాకు కలర్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ కోసం, అలాగే ఆరెంజ్ కలర్ కోసం నేను ఫుడ్ కలర్ని యూజ్ చేశానండి. అలాగే ఎల్లో కలర్, ఇంకా బ్లూ కలర్, బ్లాక్, వీటన్నిటి కోసం కూడా నేను పెయింట్ ఉంటుంది కదండి, పిల్లలు యూజ్ చేసే
పెయింట్ వాటిని తీసుకున్నానండి. వాటర్ పెయింట్ తీసుకుంటే మనకి చాలా ఈజీగా మంచి కలర్స్ అనేవి తయారైపోతుంది. వాటర్ పెయింట్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదండి, మనకి తక్కువగానే దొరుకుతాయి. మళ్ళీ మనం ఇక్కడ రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి రేషన్ బియ్యం కూడా తక్కువగానే దొరుకుతాయి. మనం తక్కువ ఖర్చుతోనే వీటిని తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఫైనల్గా వీటిని నేను ఇలా ఒక బాక్స్లో పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకోవటం వల్ల అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి, చూడడానికి అలాగే స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా తక్కువ ఖర్చుతోనే మీరు మీ చేతులతో ఇంట్లోనే కలర్స్ని తయారు చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.